టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్లోనూ సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. చూసాం కదా, లాస్ట్ ఇయర్ అనుకుంటా సౌత్ ఆఫ్రికా గడ్డపై సౌత్ ఆఫ్రికాను T20 సిరీస్లో చిత్తు చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే మ్యాచ్ను అదే ఫలితాన్ని రిపీట్ చేసింది అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే T20 మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ ఏ టీం అయినా 200 అని భావిస్తూ ఉంటారు. కానీ టీమిండియా మాత్రం మరో మెట్టు ఎక్కింది అని చెప్పొచ్చు. ఈజీగా 240 పరుగులు కొట్టేస్తోంది. 250 మార్కును కూడా ఈజీగా దాటేస్తోంది. నిన్న కూడా ఆల్మోస్ట్ అలాగే రిపీట్ చేసింది. 20 ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది సౌత్ ఆఫ్రికాపై. ప్రాక్టీస్ మ్యాచ్లో పంబర్ రేగొట్టింది. వార్మప్ మ్యాచ్లో వాయించేసింది సౌత్ ఆఫ్రికాను. ప్రతి ఒక్క టీమిండియా బ్యాట్స్మెన్లు కూడా సిక్సర్లతో చెలరేగిపోయారు. మినిమం ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఒక సిక్సర్ కొట్టాడు. ఇక ఇషాన్ కిషన్ అయితే 7 సిక్సర్లతో సౌత్ ఆఫ్రికాను భయపెట్టాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడింది 20 బంతులే, అందులోనే 7 సిక్సర్లు 2 ఫోర్లు బాదాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 53 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక్కడ బ్యాట్స్మెన్లు అందరికీ ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశంతో అలా చేశాడు. అభిషేక్ శర్మ సైతం 3 ఫోర్లు 1 సిక్సర్తో 24 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగితే ఇక మిగతా బ్యాట్స్మెన్ కూడా బ్యాటింగ్లో రాణించారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో. నిజంగా తిలక్ వర్మకు ఎటువంటి అవకాశం వచ్చినా వదిలేటట్టు లేడు. ప్రతి అవకాశాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్లో రాణించారు. మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 10 బంతులు ఆడి 3 సిక్సర్లు 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. 8 మంది సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు టీమిండియా బ్యాట్స్మెన్లు. మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మెయిన్ ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ నోకియానే 3 ఓవర్లకు 57 పరుగులు భారీ స్కోర్ ఇచ్చుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఓవర్కు 19 పరుగులు అన్నమాట. ఇక మిగతా బౌలర్ల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే కొనసాగింది. ప్రతి ఒక్క బౌలర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్లను చేశారు. బౌలర్లు యాడెన్ మార్క్రమ్, లిండే, మఫాకా, నోకియా, వాష్, రబాడా, జాన్సన్, నింగిడి ఇలా అందరూ కూడా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 240 పరుగులు చేస్తే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయి ఓటమిని మొదటి ఓవర్లోనే కన్ఫర్మ్ చేసింది. అయితే మిగతా బ్యాట్స్మెన్లు కాసేపు రాణించారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో స్టబ్స్ 21 బంతుల్లో 45 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు 1 ఫోర్తో. ఇక ర్యాన్ రికెల్టన్ కూడా చివరి నిమిషంలో వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యి 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 3 సిక్సర్లతో. అటు మార్క్రమ్ ఆ టీంకు మెరుపు ఆరంభాన్ని అందించి 19 బంతుల్లో 38 పరుగులు చేసి 4 ఫోర్లు 4 సిక్సర్లు 2 ఫోర్లతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు పోరాడినప్పటికీ 30 పరుగుల తేడాతో మాత్రం ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లు కూడా రన్స్లో మాత్రం కాస్త ఎక్స్పెన్సివ్గా ఇచ్చుకున్నారు. ముఖ్యంగా శివం దూబే 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక అభిషేక్ శర్మ మాత్రం బౌలింగ్లో సైతం 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో భారత స్టార్ బౌలర్ బూమ్రాకు బౌలింగ్ అవకాశం ఇవ్వలేదు.